కృషి సఖీలు మహిళా రైతులకి కానీ రైతులకు కూడా మనం అక్కడ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తాం. మన డిఓ సార్ ఆధ్వర్యంలో అక్కడ కూడా ట్రైనింగ్ క్లాసులు చెప్పడం జరిగింది. మా ఏడీఏలు ఏఓలు మేము కూడా అదేవిధంగా ఏదైతే సిఆర్పీలకి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరులో కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తే అక్కడ కూడా వెళ్ళి రైతులకి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా హైయర్ ఆఫీసర్స్ నుంచి ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో రైతులందరికీ కూడా అందుబాటులో ఉంటూ సూచనలు సలహాలు టెక్నికల్ గైడెన్స్ మా శిక్షణ కేంద్రం నుంచి తప్పకుండా సకాలంలో అందజేస్తామని తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీద చాలా హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో అందరం వ్యవహరించి ఈ స్కీమ్ను సక్సెస్ చేయాలని కోరుకుంటూ దీనికి సంబంధించి ఆల్రెడీ ఆ స్కీమ్లో ఉన్నటువంటి రైతు మహాశయులందరికీ కూడా ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. అదే రకంగా వారికి కొన్ని కిట్స్ను కూడా మనకు అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మొదటగా అంటే దీంట్లో ఈ కిట్లలో ఏముంటుందంటే ఆ రైతు ఫీల్డ్కు పోయినప్పుడు ధరించేదానికి ఒక క్యాపు, తర్వాత వారికి ఏ రకంగా కషాయాలు ద్రావకాలు తయారు చేసుకోవాలనేది ఒక బుక్కు, ఫీల్డ్ అబ్జర్వేషన్స్ రికార్డ్ చేసుకోవడానికి ఒక చిన్న బుక్కు, తర్వాత పెన్ను, ఇంకేమైనా కావాలంటే ఒక క్యాలెండరు, ఈ రకమైనటువంటి అన్నీ కూడా ఇందులో అందుబాటులో పెట్టాము. వీరికి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏమన్నా సామాగ్రి కానీ ఏదైనా వచ్చినట్లయితే అందజేయడం జరుగుతుంది. మొట్టమొదటగా ఈ కిట్టును ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్లలో రైతులకు అందజేయవలసిందిగా మన గౌరవ సర్పంచ్ గారికి వారికి మేము ప్రథమంగా రావడం జరిగింది. వారు ఎన్నికైనాక దాదాపు మేము కలవడం కూడా మొదటిసారి కావచ్చు. వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఇంకోరైనా ప్రజాప్రతినిధులు ఇచ్చేసి ఉంటే వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గౌరవ మంత్రివర్యులు గారు, పైసాయ అధికారులందరూ కూడా మనకి ప్రకృతి వ్యవసాయంలో మన జిల్లాలో 15 క్లస్టర్స్ను మనం ఎంపిక చేయడం జరిగింది. ఈ 15 క్లస్టర్స్లలో ఒక్కొక్క క్లస్టర్కు 125 మంది చొప్పున ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి అనే ఉత్సాహం ఉన్న రైతులు మరియు గతంలో చేసిన రైతు మహాశయులను సెలెక్ట్ చేసుకొని ఈ బ్యాచ్ని తయారు చేయడం జరిగింది. మన జిల్లాలో 15 క్లస్టర్స్ కలిపి 1875 మందిని మనము ట్రైనింగ్ చేయడం జరిగింది. ఒక్కొక్క క్లస్టర్కు 2 కృషి సఖీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కృషి సఖీలు ఏంటంటే ఈ 125 మందికి సంబంధించినటువంటి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి అవసరాలకు అనుగుణంగా వారు ఫీల్డ్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ తోటి జరుగుతున్నటువంటి స్కీము. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ రోజులలో రైతు మహాశయులందరూ కూడా ఎరువులు తర్వాత పురుగు మందులతోటి అత్యధిక దిగుబడిని సాధిస్తున్నాం. ఒకప్పుడు ఈ దిగుబడి అనేది మనకు అవసరం ఉండే. ఎప్పుడంటే మనకు గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒకటి వచ్చింది. అప్పట్లో ఏంటంటే మనకు పంటలు తక్కువ పండుతుండే. మనం గతంలోకి మన చిన్నప్పుడు పోయినప్పుడు చూసుకున్నట్టయితే తెల్లహంస తర్వాత సురేఖ లాంటి వడ్లు చాలా తక్కువ దిగుబడి వస్తుండే. కానీ ఇప్పుడు ఏ వెరైటీ తెచ్చుకున్నా కానీ 25 క్వింటాలు 30 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఎందుకంటే ఇదంతా గ్రీన్ రెవల్యూషన్. ఆ టైంలో మనకేమైందంటే వెరైటీలు డెవలప్ చేశారు, హైబ్రిడ్స్ డెవలప్ చేశారు. ఆ తర్వాత ఎరువుల్ని కూడా వాడకం అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇన్ని పురుగు మందులు తర్వాత సాంకేతికత ఇవన్నీ డెవలప్ అయింది. ఈ టైంని మనము గ్రీన్ రెవల్యూషన్గా చూస్తాము. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ ఎరువుల వాడకం ఇవన్నీ పెరగడం వల్ల మన దిగుబడి కూడా పెరిగింది. అప్పుడు అవసరం మనము 140 కోట్ల మంది జనాభా ఉన్నాం మన కంట్రీలో. మరి ఇంతమంది ఉన్నప్పుడు మనకు ఆహారపు అవసరాలు కూడా తీరాలి. కాబట్టి అది కరెక్టే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మనం వాడే మోతాదుకు మించి ఎరువులు, మోతాదుకు మించి పురుగు మందులు వాడటం వల్ల మనకు తెలియకుండానే రకరకాలైనటువంటి అనారోగ్యాలకు గురి కావడము, ప్రకృతిలో ఉన్నటువంటి సమతుల్యత అనేది దెబ్బతినడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే వానలు ఒకటేసారి బడబడబడబడతాయి. తర్వాత చూస్తే బోర్ వేస్తే 2 ఇంచుల బోర్ కూడా ఆఫించబోస్తుంది. చూస్తే ఏంటంటే ఆ మండలంలో కానీ ఆ జిల్లాలో కానీ విపరీతమైన వర్షపాతం రికార్డ్ అయి ఉంటుంది. ఇది ఒక ప్రకృతి సమతుల్యతకు ఇది ఒక ఉదాహరణ. అలాగే చాలా అబ్నార్మాలిటీస్ అనేవి మన
ఈ రకమైనటువంటి సమతుల్యత తినడం వల్ల జరుగుతుంది. మరి ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి పంటల్ని పండించుకుంటూ మానవాళి, తర్వాత మన పశు సంపద ఇవన్నీ కూడా అన్నీ బాగుండాలన్న ఉద్దేశంతో మన గౌరవ భారత ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వము రెండు కలిసి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ఇది మనకు మొదటి సంవత్సరమే. ఈ ప్రోగ్రాం అనేది కంటిన్యూ అవుతా